వీడి పేరు రాయుడు సార్. స్మగుల్ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. పేరు మోసిన క్రిమినల్ సార్. వీడు భుజ్బల్ సార్, బీహార్ ఏరియా. వీడు ఖాన్ సార్, చాలా డేంజరస్ క్రిమినల్. వీడు కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ మై బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. మంచి నటుడు అయ్యా నువ్వు. డేంజరస్ క్రిమినల్స్ తో పాటు 1.5 years ఉండి ఆపరేషన్ సక్సెస్ చేసి ఎంతైనా మీ గైడెన్సే కదా సార్. జాబ్ లో లైఫ్ రిస్క్ ఉన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. సార్ ఇతను మిస్టర్ ఎక్స్ మన ఇన్ఫార్మర్. మన డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ అని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు సార్. బై ద బై మిస్టర్ వేణు, సార్ ఈ ఆపరేషన్ తర్వాత ఈ అండర్ వరల్డ్ డాన్స్ నీకోసం వెతుకుతుంటారు. నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. కొన్నాళ్ళు నువ్వు గోవా వెళ్ళు. ఓకే సార్. సార్ వీళ్ళే అక్కడికి వెళ్ళి అతను లేపేస్తే వెళ్ళని ట్రై చేయని, వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. ఆ ఎవిడెన్స్ తో నేను వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏంటి సార్ ఇంత సీరియస్ మ్యాటర్ కూడా సీరియల్ మ్యాటర్ లా చెప్తున్నారు? నేను ఎప్పుడు చూసేది సీరియల్స్, బట్ ఐఎమ్ ఆల్వేస్ సీరియస్. ఈ దెబ్బకి వాడి బిజినెస్లన్నీ క్లోజ్ అయిపోవాలి, లేదా మంగళ్ పాండేలో అమీర్ ఖాన్ లాగా ఊరేసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం అవసరం అన్న నీకు? చాలా అవసరం. ఇంకా టైం పెంచుదాం. దీనివల్ల మెదడు వెన్నుముక్క చాలా అలర్ట్గా పనిచేస్తాయి. ఎక్సైజ్ లో తేడా వస్తే ఏ పార్ట్ పనిచేయదు కదన్నా. బ్రహ్మకే తెలియకుండా పుట్టిన వాణ్ణిరా. ఈ ఎముడి లిస్టులో నా పేరు లేదు. కానీ ఆ కమిషనర్ హిట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు మీదే ఉందన్నా. రేయ్, ఏ విషయంలోనైనా ఫస్ట్ నేనేరా. నన్ను చూసి చావే భయపడుతుందిరా. అపజయమే ఎరుగని మనకు 1 సంవత్సరం నుంచి లాస్ వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందన్న. 1.5 సంవత్సరం నుంచి వాడు మనలోనే ఉండి మనకి ఇంతటి నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. వాడొక పోలీస్ ఇన్ఫార్మర్ అన్న విషయాన్ని మేము కనిపెట్టలేకపోయామన్నా. ఆడబ్బా, వాడి వల్ల మనకొచ్చిన బొక్క 500 బీడీలు కాదురా, 500 కోట్లు. అయినా లాస్ వచ్చింది నాకు. నేను బాధపడాలి గానే మీరెందుకురా బాధపడుతున్నారు? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఒక్కడి వల్లే అవుతుంది. వేర్ ఇస్ మై అడ్వకేట్? అన్నీ వినే ఉంటావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. అన్నా అయితే ఆ ఇన్ఫార్మర్ని చంపేద్దామా? రాయ్, బాస్ వాడిని వేసేయడానికి వెళ్ళాలి. ఆ న్యూస్ కమిషనర్ చెవిన పడాలి. వాడొచ్చి ఈయన్ని అరెస్ట్ చేయాలి. అదేరా వాడి ప్లాన్. కరెక్ట్ 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 మాస్టర్స్ కరెక్ట్. వాడి గురించి నాకు బాగా తెలుసు. బుల్లెట్స్ అందరికీ గన్స్ లో ఉంటాయి, కానీ వాడికి మాత్రం బుర్రలో ఉంటాయి. మన మీదకి బాణం వేసిన వాడిని వదిలేసి బాణం గురించి ఎందుకురా వెతుకుతారు? చంపాల్సింది ఆ కమిషనర్ గాడిని. వాడినెందుకు చంపాలి? వాడు చాలా మంచివాడు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మంచోడేంటి? మీ 20 సంవత్సరాల బిజినెస్ ని లాస్ చేసిన వాడే బిజినెస్ ని ఎలా చేయాలన్న విషయంలో మనకు కొత్త దారి చూపించాడు. ఎలా? వాడి మనిషిని ఇన్ఫార్మర్ గా పెట్టి మన బిజినెస్ ని లాస్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు. అలాగే మన మనుషుల్లో ఒకరిని పోలీస్ని చేసి మన బిజినెస్ ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? అలాగైతే వెంటనే మనలో ఒకరిని సెలెక్ట్ చేసి క్రైమ్ బ్రాంచ్ కి పంపించేద్దాం. అక్యూజ్ లిస్ట్ లో మీరంతా ఉన్నారు. మీ ఫేస్లు, మీ పేర్లు బాగా తెలుసు. పోలీసులకి తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే ఒక కిలాడీని మనం పట్టుకోవాలి. వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి. వాడి పేరు పోలీస్ రికార్డులో ఉండకూడదు. అలాంటి వాడిని పోలీస్ని చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించాలి. టోటల్ గా మనకొక ఖతర్నాక్ గాడు కావాలి. ఆ గంగారాయన్ని అడిగితే తెలుసుతారా? ఏమ్రా నకరాలు చేస్తున్నావు? చల్ పైసల్ది. అదే ఇక నడు. దాసగాడు ఎక్కడే? దాసా 7 o'clock వైన్ షాప్, 1 o'clock ఫైన్ స్లీప్, 9 o'clock దాస్ వేకప్. ఇప్పుడు టైం ఎంత? 10:30. లండన్ లో దాస్ ఫ్రెష్ అప్.
దాసుగా రారా బయటికి. నేను రాను రా, దమ్ముంటే నువ్వే లోపలికి రారా రేయ్. ఏయ్ వాడిని కొట్టి లాక్కేరండ్రా. అన్నా కరెక్ట్ టైంకి వచ్చావు బయట చూడు. అన్నా వాస్తు చూడకుండానే ద్వారం పెట్టుకొని వచ్చేస్తున్నా. జీవితంలో ప్రశాంతంగా సుఖంగా ఉండే స్థానం ఇది ఒకటేరా. ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయాలరా నన్ను మీరు? నేను లేని టైం చూసి నా వైన్ షాప్ వెళ్ళగొట్టావు. దానికి 20,000 లాస్ వచ్చింది. ఎవడు కడతారా? అరే 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 కొంచెం లేట్ అయ్యారా. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను, తీయటం కొంచెం కష్టమే. ఏ ఎటకారంగా ఉందా? మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ కిడ్నీ తీసి అమ్ముతా. ఈ వ్యాపారం ఏదో బాగుంది, నా కిడ్నీ కావాలరా నీకు? దా 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 తీసుకో 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 తీసుకో. ఇప్పుడు టైం ఎంత? 11. దాసుకి జాగింగ్ టైం. అరే ఆడు పారిపోతుండ్రా. ఏళ్ల క్రితం నీకున్నది ఒకటే షాపు, ఇప్పుడు 10 షాపులు, 4 జీపులు, 2 కీపులు, నీ చండాల పళ్ళు రుద్దుకోవడానికి రకరకాల సోపులు, మళ్ళీ ఎవరికి చిల్లులు. కష్టపడి మా డబ్బంతా మీ చేతిలో పోస్తే నువ్వు మమ్మల్ని రౌడీ చేత కొట్టిందో అనుకుంటావరా? మేము దేవుళ్ళం రా, మాకు గుళ్ళు కట్టించి పూజించాలరా. ఈ రోజు తప్పించుకున్నాను అనుకోకు, నీ దగ్గర ఏ రోజుకైనా డబ్బులు వసూలు చేస్తా.
మెడ ఛీ మెడేంటి మసాలా వడ కొరుక్కొని తినేననిపించట్లేదేరా దాసు అమ్మో చచ్చిపోద్దేమో సూపర్ ఫిగరు అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు అయ్యి బాబోయ్ ఎక్స్క్యూస్ మీ ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడ కూడా నేనే. ఒరే నాన్నా! నాన్నా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నాన్నా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎకరో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకే ఇచ్చావు ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేయని నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా థూ! అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న? కాలం కర్మం కలిసి రాకపోతే కండో ముక్కు కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందుకు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి ఆ, రాళ్ళు బద్దలు కొట్టి ఆహా. ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. అబ్బో. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా రాళ్లతో కూడా చంపేయండి రాయిడ్ని. దొంగ నా కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఉంగరం దొబ్బేశాడు. ఈడో తండ్రి. అన్నా అడుగో దాస్. చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. రాయ్ ఎవడ్రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళనే తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. Oral test లో రిటర్న్ టెస్ట్ లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్?
ఏంట్రా రిటర్న్ టెస్ట్ ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా స్కూల్కి వెళ్ళాలా ఇదేమైనా భగవద్గీత ఏంట్రా ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్లేంట్రా మీ అందరికి రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా లేదు, టాబ్లెట్ వేస్తాం. ఏయ్, ఆ నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హలో నమస్కారం బాసు, అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తిపడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేరా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది, ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. వచ్చేస్తాను బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తామంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాణ్ణి చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా. అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులేండి సార్, ఎవరైనా తినేస్తే? పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి, సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్, 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్, అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. పులి, నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాక నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద, వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎవరు వచ్చినా సరే తోసేయాల్సిందే.
ఎక్స్క్యూజ్ మీ ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్ షూర్. ఎరి పాప స్ట్రైట్ గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాన్ని, అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరగాన్ని. అదిగో ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. ఓ వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా అక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఇదేంటి గాలి ఆగిపోయాడు? వాట్ ఎ మ్యాన్. నువ్వు సత్యపండు ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎవడ్రా సత్తిపండు? రే సత్యపండు అలా మర్చిపోతారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా. యు స్టూపిడ్. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐ యామ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్యపండునే. సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇద్దరు చదువుతున్నావు? సచినోడా యు స్టూపిడ్ డాన్సర్ ఇడియట్స్ కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కరే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్యపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. జరగా అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. అంకులా ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947. అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు.
నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. యు నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే, నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు ఆ రెండు ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. నేను ఉండు నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్, నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాటు మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. అడ్మినిస్ట్రేషన్ వాడేంటి, వాడి వయసు ఏంటి, ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు, యూ మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? దొంగ వెధవ. మనం ఇడ్లీ కదా చెప్పింది, తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గాని వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి ఆ కోతి. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్ లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా. దాసు. సత్యపండు ఎక్కడికి? ఎక్కడికి రా? కూర్చో అమ్మా. రమ్మా. కూర్చో. కూర్చో. రా. కూర్చో అమ్మా. మరి మరి మొహమ్మద్ పెడేస్తున్నారా? స్టైల్ గా కాలు మీద కాలు బాగుండదేమో. వేసుకో. వేసుకోమంటుంటే. How dare you use me? అదే చేతిబండు వాసన, అదే వాసన. సత్యబండు, నీ వెనకాల మామిడికి ఎంత మచ్చ చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనోరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దాస్, ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A+B² అంటే ఏంటి టీచర్? A² + B² + 2AB. 2 బేబీసా? You naughty. You naughty. You dirty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. What is going on here? I want to know ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? That is good. That is good. మిస్టర్ కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను.
నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు. నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు. బట్ కొడతా, ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది. మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నావా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Good morning, everybody. Sit down. Give me your attendance, please. Varsha? Present, teacher. Hari? Yes, teacher. Yes, teacher. నేను ఇప్పుడు బోర్డ్ మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్ని బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తున్న జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిసే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ యామ్ నాట్ సత్యపండు, ఐ యామ్ సత్య. యూ స్టూడెంట్, ఐ మస్ట్ హ్యావ్. అయితే వెనకాల మామిడికాయ చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఈడు పెద్దడు కదా, ఈడు పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు ఉంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రాంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్ చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలియదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే, సియో. టీచర్, ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి.
క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడ అంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. నిన్నే కామెంట్ చేస్తారా? నువ్వు చెప్పినట్టు వినకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్మిస్ చేసేస్తాను. దాసు ఆ ఆర్ట్ గోడ మీద గేది పేడేసినట్టు చండాలంగా ఉంది. గోడ మీదకి ఎక్కి గేదె పేడ ఎలా వేస్తుంది సార్? అది ఏ యాంగిల్ వేస్తుంది? గోల్డ్, ఈ ఆటలో అదిగో ఆ అబ్బాయి నేను, ఆ అమ్మాయి నువ్వు. మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది. మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఇంకేం మాట్లాడడానికి లేదు. మీనింగ్లెస్ ఆర్ట్. డిస్మిస్. సారీ మేడం, అంత తప్పు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి? అయ్యో, మీరే డిస్మిస్ చేయాలి సార్. ఓ, నేను డిస్మిస్ చేయాలి కదా? డిస్మిస్ అండ్ డిస్పాస్. టీచర్, ఈ ఆర్ట్లో ఒక బేబీ ఉంది. నా జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు. టీచర్, మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇతన్ని పక్కరావయ్యా, ఇతన్ని అపాయింట్ చేయండి. గోల్డ్, నేను హనీమూన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది, వచ్చిన పిల్లకి కనిపించింది. అందుకే ఏ ఆర్ట్ నైనా హార్ట్ తో చూడాలమ్మా. దాస్ ఆల్వేస్ పాస్. ఎంత సొప్ప ఎక్కడ దొరుకుతుంది? అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇప్పేరా? నేను ఎప్పుడు నో నెవర్. ఇక్కడ ఎవరు లేరురా, మన ఇద్దరం ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా. నువ్వు అడగగానే చూపించడానికి ఇదేమన్నా కుతుబ్ మినారా? చచ్చినోడా. నువ్వు ఎంతో ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడికాయ చూసేదాకా వదలరా. రోజు డ్రైర్ వేసేవాడి, ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది. ఎవరు చూస్తే వాడే పోతాడు. విప్తావా లేదా? వద్దురా, నీ దండ పెడతా. సత్య, వచ్చేసా. మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతావు. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఎత్తున పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పమ్మా. ఇలా రా. చాలా హోంవర్క్ ఇచ్చేసారు, చేసుకోవాలి. రమ్మంటుంటే. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో, తీ. ఏంట్రా ఇది? అన్ని నన్ను అడుగుతారేంటి? పులిని అడగండి. పులి. ఐ యామ్ ఇన్ డ్యూటీ సార్. ఏంట్రా పులి, ఏం చూస్తున్నావు? ఏవేవో చూస్తున్నాను సార్. చూసినవన్నీ మీకు చెప్పలేను కదా. చూసి కళ్ళు చూడండి సార్ ఎలా అయిపోయావు. దాసు చూసావా? అదొక్కటే చూడలేదు సార్. దాసు చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్, దండం పెడుతుంది సార్, నేను చూడలేదు సార్. వద్దు. ప్రోగ్రెస్ కార్డా? 40 అంటే పాస్. వెరీ గుడ్ దాస్. చేదే సరిగ్గా చూడు, మొత్తం కలిపి 40. 40 అంటే ఫెయిలే సార్. రాయ్, పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చొప్పున కొట్టండి. మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా, కొలగొట్టండి రాయండి. అరే కొట్రా, నీకు దండం పెడతా. లుంగి కిందికని కొట్రా. సైన్స్ లో 6, మ్యాథ్స్ లో 0. థ్యాంక్ యూ దాసు. తెలుగులో 26. వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి?
ట్యూషన్ పెట్టిస్తే కరెక్ట్ ఐడియా సార్. పులిని లేపండి. ఎస్ సార్ ఐ యామ్ ఇన్ డ్యూటీ సార్. పులి, నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకు ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి చి నిద్ర లేపండి రా. మీరంతా నా బాతుల్లో ఉన్నారు. నిన్ను కిడ్నాప్ చేశా. కిడ్నాపా? కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా. హెర్ రెస్పాన్స్ పీపుల్. ఈడాడు గజ దొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూ ఇస్ ద స్టూడెంట్ సార్? సత్తిపండు. వీణా సార్, సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇది చదివేశారన్నా నేను చదవను అంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి, ఎస్ సార్ ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. ఈ దేశాల్లో ఎక్కడో చూసినట్టున్నానే. పులి, సార్ నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపేయి. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపేయి. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది బెస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే అలర్ తీస్తారు అని వదిలేస్తారేంటి? ఎవరిని ఏ ట్రాక్ లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్తిపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్, క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగువద్దురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పరా చెప్పరా చెప్పండి చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. ఏదైనా క్లూ రా సత్తిపండు. కులు అడుగుతానండి. 5 నుంచి ఎందురా? అలా అయితే చెప్పడం చాలా కష్టమే. చెప్పరా బాబు. 5. అది కాదు అది కాదు అది కాదు. 6. కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారా అసలు చెప్పరా? 5, 6, 7, 8 కాదు కదా. తల ఇచ్చాడు చెప్పాడు బాబాయ్. తొందరగా చెప్పరా. సార్ వాడు మనకి మోసం చేశాడు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి, సార్ ఆ పక్క కూడా 4. సారీ సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయానికి పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయానికి పనికిరానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. స్టూపిడ్. ఎస్ సార్. ఒరే నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. సార్ పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చల్లరా పాఠాలు చెప్పేది. ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరాయి బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తినడానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా? అబ్బా సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఓ ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని.
ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం, ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? ఓరి మీ అమ్మ గడుపు మాడ, నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. ఓహోహో. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర, వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు, తాగి చచ్చిపోతానే, తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టిందాడు సీతల్లా? అంటే అది నువ్వు నా ఒక్క సైడే చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా, ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు, ఆ అమ్మాయి వీని మనిషిలాగా కూడా చూడట్లేదు. వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్. అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, వాడు 10th పాస్ అవ్వాలంటే ముందు లవ్ లో పాస్ అవ్వాలి. అది జరిగే పనేనా పులి? తప్పకుండా జరిగి తీరుతుంది సార్. ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్, వచ్చాక సిన్సియర్ పులి సార్. 2 days టైం ఇవ్వండి సార్, ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. అరే ఏమైంది పులి? బ్రోకర్ పులి ఫెయిల్ అయింది సార్. దీంతో కట్టి దీంతో కొట్టండి సార్. వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి ఇది ప్లే గ్రౌండే. చెప్పింది చేయకపోతే బరియల్ గ్రౌండ్. ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు, వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి. టీచర్వి, పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్కూల్లో పాఠాలు చెప్తారు, నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు. పాప సో లవ్ చేయి. ఆగమ్మా, ఏమైంది? ఆ ఎమ్మెల్యే కొడుకు నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు. లవ్ చేయకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడట. రే సీను, రైటో. ఏంటి? ఎరా యాసిడ్ పోస్తానన్నావంట? అవును పోస్తాను. అయితే ఏంటి? యాసిడ్ ఒంటి మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను, దా దా. ఎవడ్రా వాడు నా కొడుకు మీద చెయ్యేసింది? ఏ హెడ్ మాస్టర్, వాడిని బయటికి పంపించు. నా కొడుకుని కొట్టేంత మునగాడ్రా వాడు. అలా నిలబడి చూస్తారేరా? రమ్మను, బయటికి రమ్మను. నా కొడుకుని కొట్టడానికి ఎంత దమ్మురా వాడికి. వాడికి నా పవర్ ఎంతో చూపిస్తాను. ఎక్కడున్నావురా? అలా చూస్తూ నిలబడ్డారే, వాడిని బయటికి పంపించండి. రారా. నేనే కొట్టాను. ఎందుకురా కొట్టావు? తప్పు చేశాడు, కొట్టాను. నేను తప్పులు చేసే ఎమ్మెల్యేనయ్యాను. వాడు నా కొడుకు, వాడు తప్పులు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. కొడతావా? కొడతావా? కొట్రా. చెయ్యి వేయకుండా మాట్లాడు. చేస్తే కొడతావా? ఏం చేస్తావురా? ఏ స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారో అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి. టీచర్స్, స్టూడెంట్స్ లోపల తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళండి. Come on children, go inside.
దాస్ సూపర్, చాలా బ్రిలియంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరూ ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? హా, ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ! మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? సార్ మేము వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్. మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా? వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను. ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్ వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడు చదివేలా నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి రా. నేను ఎందుకు చదవాలరా? చెప్పు. నేను ఎందుకు చదవాలి? నన్ను ఎందుకు చదివిస్తానో చెప్పేదాకా నేను చదవను అంతే. ఎందుకు ఏమిటో అడగకూడదు, నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్పాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం. నువ్వు ఫుట్పాత్ గడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి. అన్నా నెంబర్ ఉంది. సో పాస్. దాస్ ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు, ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్ట్లు చాలా ఉన్నాయి.
మీరు నానాదంటాలు పడి చదివించిందని పోలీసుని చేయడానికా? అబ్బో సూపరు. డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవడు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టే వచ్చు. హలో, నిన్ను పోలీసుని చేసింది మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే మ్మ్? మ్మ్. నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది, తప్పకుండా చేస్తావు. ఓవర్ అయింది. స్పీడ్, నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ 500 రూపీస్ ఫైన్. రే, నేను వెళ్తుంది కరెక్టే, అటు చూడు 80. ఇప్పుడు చూడు 40. ఏమైనా మాట్లాడుతాను, ఏదైనా చేస్తాను, కారణాలు ఉండవు. ఏంట్రా వాగుతున్నావు? అవును, హెల్మెట్ 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 ఏది? హెల్మెట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో గడ్డ, నువ్వు నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు. మీటర్ పెరిగిపోద్ది. 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్. సార్, మన లాయర్ తయారు చేసిన ఇన్ఫార్మర్ ఇతనే. 10,000 రూపీస్. అడిగిందే తీసుకుంటాను, మిగిలింది దాని. హలో, లైఫ్ లో ముందు స్పీడ్ ఎక్కువైతే స్లో అయిపోతావు. అదే స్లోగా స్టార్ట్ చేసాం అనుకో, లైఫ్ అంతా స్పీడ్ గా ఉంటుంది. దాట్స్ ఆల్వేస్ ఫాస్ట్. వండర్ఫుల్ సెలక్షన్ రా. నార్మల్ స్పీడ్ లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు. వాడి స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది. నాకు కావాల్సింది అటువంటి వాడేరా. కానీ వాడు ట్రాఫిక్ లో ఉంటే నాకేం లాభం? వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్ లో. వాడు చదివిన చదువుకి ట్రాఫిక్లో జాబ్ రావటం ఎక్కువ సార్. చూడు అడ్వకేటు, ఈ వయసులో నేను నిన్ను అసహ్యంగా తిడితే బాగుండదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? ఒరేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, 1 కేజీ కూడా పంపను. పెట్టేఫాను. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి? నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. సిమెంట్ 1 బస్తా ఏంట్రా? 1 లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మెన్, ఐ ఆమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు. 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షట్ అప్. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి. నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఎటాలలో తనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్ నేనురా, నీ సత్తుపండుని. లైసెన్స్ 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 లైసెన్స్. సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? వెరీ సీరియస్.
ఓకే 1 సెకండ్ 1 సెకండ్ తీబే వాట్ యు థింకింగ్ దిస్ ఇస్ సి బుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. చీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? లేదు. పో. చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్ గా ఉంది. ఆ. రోడ్ ట్యాక్స్ లేదు. సార్, రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు క్యాష్ తీ. చేయబట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడే. ఈ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు గోల్డే ఆగు. రేయ్ నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్ మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా, చూసుకోబా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్ కిస్ ఇస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్ట్ లో ఉన్నావు. అరే నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు, ఆ. మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు నిన్ను చంపేశారా? ఏయ్, నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం అయ్య శిక్ష. బాబోయ్, మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాస్ అయినా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. షూ ఎందుకు వేసుకోలేదు? వేసుకున్నానుగా. ఈ రోజు నా బర్త్డే ఫాదర్. God bless you, ఈ కేర్ సెంటర్ లో ఉండే వాళ్ళందరికీ నా వల్ల ఒక చిన్న హెల్ప్. ఇదిగోండి చెక్. థ్యాంక్స్ అమ్మా. ఆ ప్రభు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యు చైల్డ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను పోలీస్ అయ్యాను. వాడు అలాగే చెప్తుంటాడమ్మా. గోల్డే, పోలీస్ నేను. హలో, నేను పోలీస్ అయ్యాను. నేను ట్రాఫిక్. నేను ట్రాఫిక్. నా నంబర్ 420. నాది 420. బాబు, నాది పంజగుట్ట స్టేషన్. నాది పంజగుట్ట స్టేషనే. గోల్డే ఎవడిడు? నాలుగు పరిచయం చేస్తారా? ఆగోయ్ బాబు. అరే వదలవే బాబు. అరే ఎవడిడు? అరే గోల్డే గోల్డే ఎవడి? సావధాన్. ఈయన తెలుసా? ఎస్పీ ఉమేష్ చంద్ర. ఎస్ సార్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా. ఎస్ సార్. రేపిస్ట్ వెంకటేష్. ఎస్ సార్. వి స్టార్ట్ ది ఆపరేషన్. ఎవరికి బాబు? ఎవరికి? ఇప్పుడు ఏం చేయబోతున్నారా మీరు? గోల్డే. సార్ నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓర నీ అబ్బా, నేను కొడుకుని దాసును రా. ఓరి నా కొడక నువ్వా? అవును రే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్టలేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తుందిరా. అబ్బా, నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. జైల్ మేట్ టాకింగ్ వైఫ్ సైలెన్స్. అమ్మా ఏడవకు. ఏరా, ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని ఏడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు, ఒరే సత్తుపండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడ్రా. ఏంటాను వాడిని లేపేది? ఆన్న తిడుతుంటే నీ కోపం అవుతుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్. మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? నాకు దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను. 6 నెలలు ఒరే వచ్చేస్తాను. సత్తుపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేతి చేతి. వారం రోజుల్లో క్రైమ్ కి పంపాలన్నాడు బాస్. దాస్ని క్రైమ్ పంపడం కుదిరే పనా? అన్ని ట్రాఫిక్ నుంచి క్రైమ్ పంపడం కన్నా నేను డీజీపీ అవ్వడం చాలా ఈజీ సార్. కోటిలో జరిగిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు గజ జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈ గజాన్ని పట్టుకోవడంలో పోలీసుల ప్రయత్నం విఫలమైంది. ఈ గజాన్ని పట్టించిన వారికి 2 లక్షల నగదు. వీణ్ణి దాస్ పట్టుకుంటే దాస్విని పట్టుకోవడానికి క్రైమ్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉందిరా. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని క్రిమినల్ని పట్టుకుంటే ప్రమోషన్ గ్యారెంటీ సార్. సో మనమే వీడిని పట్టుకుని దాస్ పట్టుకున్నట్టు పోలీసుల్ని గవర్నమెంట్ని నమ్మిస్తాం. అప్పుడు హీజ్ ఇన్ క్రైమ్. సూపర్ ఐడియా సార్.
సార్ ఇలాంటి ఐడియానే ఏదన్నా ఒకటి చేసి నన్ను డీజీపీ చేయొచ్చు కదా సార్. బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్. నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోద్దని. పులి, సార్ ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క అక్క అక్క, ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా? రేయ్, నువ్వు ఎట్లా అర్హతలు చేసినవరా? అట్లా బెదరు. గన్ను తీసి గురిపెట్టు. I like this piece. డ్రాయింగ్ టీచర్. నేను ఎవ్వరికి భయపడ్ను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వే నా చెప్పడానికి. పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైక్? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాస్ ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్. టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు సార్. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. అది కాదు సార్. దగ్గర రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలనరా నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకోరా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. రా, సైడ్ రా, సైడ్ రా, సైడ్ రా. దా, దా, దా. ఏయ్, ఏయ్, దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. అమ్మా, కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ రా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్.
సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎరా నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. అందుకే ఆకలేస్తుంది సార్. రే ఈ టైంకి తినడం, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఈ డ్రెస్ ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద హీరో అవ్వాలని పద్మాలయకి వెళ్ళాల్సిన బట్టి దారి తప్పి ఇక్కడ వచ్చినట్టున్నావు. సినిమాలో హీరోగా నటించడం చాలా కష్టం సార్. అంటే ఈ జాబ్ అంత ఈజీనా? అవే నేను అలా లేదు సార్. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. స్మగుల్ గూడ్స్ తో ఉన్న ఒక లారీ సిటీ లిమిట్స్ లోకి వచ్చిందట సార్. దాని రిజిస్ట్రేషన్ మెగా సీరియల్ సుత్తి కొట్టదురా. ఎరా ఈ జాబ్ చాలా ఈజీ అన్నావుగా, వెళ్ళు వాటిని పట్టరా. వెళ్ళు సార్. నేను వెళ్ళవయ్యా, తీసుకెళ్ళండి. లారీ నెంబర్ ఎంత? ఏపీ 15X4545. సార్ వీడు పోకిరోడా పోలీసోడా? అడ్డమైన వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి మన పరువు తీస్తున్నారా? AP 15X4545. ఎప్పుడు పట్టుకుంటామో ఏమిటో. మనం పట్టుకోవాల్సిందే మరి. వీడింటి ఇలా వెళ్ళిపోతున్నాడు. రే పోలీస్ జీప్ చేంజ్ చేస్తుందా? ఎవరున్నా రోడ్డు మీద? కంగారు పడకండి, మీకే భయం లేదు. నేను ఉన్నాను. ఒరే అడవి రావుడు, ఆరు పట్టలేదా? మన దాసుగాడు రా, ఎంత తెలివిగా జాగ్రత్త చెప్పలేడురా. డాక్టర్ ఏంటి ఇక్కడేనా? వెరీ సీరియస్ కండిషన్. లోపలికి తీసుకెళ్లే టైం లేక డెలివరీ ఇక్కడే చేస్తున్నాను. అయినా మీరేంటి ఇక్కడ? బయటికి వెళ్ళండి ప్లీజ్. కమాన్ లైన్ దాస్. ఎక్కడ రాయుడు? హలో సార్, దాస్ స్పీకింగ్ సార్. ఓవర్ సార్. దాస్ ఏంట్రా అటాక్ చేసావా? ఆ బండిని పట్టుకోలేదు సార్, వదిలేశాను సార్. ఏమైందిరా నీకు? అంటే దానికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి తగిలింది సార్. ఆ అమ్మాయి అరుపులేండి సార్. ఎరా ఇదేనా నీ ఇంపార్టెంట్ పని? ఎరా నాకు వినడానికి అసహ్యంగా ఉంది, నీకు చెప్పడానికి సిగ్గలేదు. అంటే సార్ మీరు అనుకుంది ఇక్కడ ఏమి జరగట్లేదు సార్. కావాలంటే మీరే అమ్మాయితో మాట్లాడండి సార్. 1 minute సార్. అమ్మా తల్లి కొంచెం నువ్వున జరిగిందంత చెప్పమ్మా, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. ఇదిగో మొగుడు తెలిసిన ఆడవాళ్ళందరికీ ఇలా పోలీసులందరూ డ్యూటీలు చేస్తుంటే అసలు ఆడవాళ్ళకి కష్టాలు ఉండవు. ఇప్పుడు నా మీద మీకు ఎటువంటి అనుమానం లేదు కదా సార్? హ్యాపీ కదా సార్? నాకేంట్రా హ్యాపీ, నీకు కదరా హ్యాపీ. రే నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇలాంటి పనికి వస్తావని. సార్ ఇంకొంచెంసేపట్లో బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ సౌండ్ వింటే అప్పుడు మీరే నమ్ముతారు సార్ నన్ను. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు రైడు. రే వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? సారీ సార్, బిడ్డ కూడా నన్ను మోసం చేసింది సార్. విల్ యు షట్ అప్ దేర్? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవాలి. సార్ సమయానికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడారు. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నక్షత్ర. వస్తున్నాడు రా మన్మధుడు. ఎల్లెళ్ళు నీ పని అయిపోయిందిలే. సార్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. సార్ 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 మేము ఊరికే లేదు సార్. మేము సార్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ హిమ్ సార్. ప్లీజ్. ఓకే సార్. సార్ నేను పెట్టుకుంటాను సార్. నువ్వు? అవును సార్. వీడ్ని. డియర్ కొలీగ్స్, విన్నారా అందరూ? 6 నెలల నుంచి వీడిని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తుంటే మా హీరో వీడిని ఒక్క రోజులో పట్టుకుంటాడంట. వీడెవడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. రేయ్ వీడు దొరుకుతాడో లేదో కానీ నువ్వు దొరికిపోయావు. వెళ్ళు పట్టుకురా. వీడిని పట్టుకు రాలేకపోయావు అనుకో సస్పెన్షన్ నీదే. వెళ్ళు, ఏం చేస్తావో చూద్దాం. వీడేంటి సార్
జనరల్ స్టోర్స్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తానన్నంత ఈజీగా చెప్పి వెళ్తున్నాడు. వీడెప్పుడు పట్టుకోవాలి? వాడిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడి ఆఖరికి అలసిపోయి నా కాలు మీద పడి ఈ జాబ్ వద్దంటాడు. సార్ నాగేశ్వర గారు బాగున్నారా? తమ్ముడు ఏం ఐడియా ఇచ్చావు బాసు? నీ దయ వల్ల 2 ఇల్లు కట్టుకున్నాను బాసు. పెళ్ళం పక్కన లేకపోయినా నిద్ర పడుతుంది, కానీ ఈ బోర్డు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదు బాసు. హలో, ఆ సిమెంట్ లోడ్ పంపిస్తాను, ఆగరా. 3 ఇల్లు కడుతున్నా. ఓకే దాసు, కొంచెం అర్జెంట్ పని ఉంది, అక్కడ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, వస్తానే. రాదాసు, నిన్ను చూసి చాలా రోజులైంది. ఓకేనే రావు కదా. ఇది గంజాయి కావాలా? గంజాయి వద్దు కానీ గంజాయి సప్లై చేసేవాడు కావాలి. వీడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. వీడు తెలియదు గాని ఇసువంటోళ్ళు ఏడుంటారో ఆనుకొక్కనికే తెలుసు. ఆడేది అంత తేలిక చెప్పడు. ఆడి చేత అలా చెప్పించుకోవాలని తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ, యా, ఐ యామ్ ఫిలిప్స్. ఐఎమ్ సోనీ. ఓ, ఐ యామ్ ఓనీడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్ సర్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. ఐఎమ్ సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు 100కి 1,00,00,000 నాలాంటోడు ఒక్కడు ఉంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను, దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా, అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుతుందండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? మేము వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో సార్, ఎవరో కాదు మనమే ఇచ్చాం. ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సైరన్ కూడా కొట్టకూడదంటావా? హార్న్ కూడా కొట్టకూడదు. ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం. సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా.
నేను చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ వెనకాలమని చెప్పండి. నన్ను నమ్మండి సార్, ముందు వీళ్ళని పంపించండి. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడి సౌండ్ ఏవో టైపులో ఉంది సార్. సార్ మీరు కొంచెం పక్క వచ్చి చూస్తుండని చెప్తాను. పోలీసా క్రిమినలా? క్రిమినల్ పోలీస్. రే 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 దమ్మునుడారు బయటికి రండి రా. రే వెయిటింగ్ ఇక్కడ రా రా రండి బయటికి రండి. ఎవరికి వినపట్లేదు ఏంట్రా మీకు? వినపట్లేదురా? రే 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 వినపట్లేదురా ఎవరికి? వీడి ముఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ మా అన్న పోస్టర్ మీద ఎవడ్రా మీ అన్న? ఎవడ్రా? అబ్బా ఏం కొట్టుడు కొట్టావన్నా, నీ దెబ్బకి అంకాయ కోడి కూడా అవుటే. ఇంతకే మందే పార్టీ? సత్యన పార్టీ. మిమ్మల్ని బయట రప్పిస్తాను రా మా మనిషిని కొట్టింది. ఇప్పుడు చూడండి సార్, 2 గ్రూపులు ఎదురు పడతాయి, కొట్టుకు సత్తారు, మిగిలిన మళ్ళీ తీసుకెళ్ళిపోదాం. సింపుల్. ఇక చాలు, ఆపేద్దాం. అవును, అంతా ఆపేద్దాం. ఇంతవరకు చిందించిన రక్తం చాలు, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు. ఇక వద్దు. నా మనుషుల్ని చంపావని నేను, నీ మనుషుల్ని చంపానని నువ్వు, ఇలా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరో మిగలరు, ఆఖరికి మనిద్దరం కూడా. సత్యనా, నాదో చిన్న రిక్వెస్ట్. నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు. పోస్టర్ మీద కొట్టినందుకు అంత ఫీల్ అవుతున్నప్పుడు నీ ముఖమే కొడితే అన్నా, మనిషి ఐటమ్ పశు ఐటమ్ కలిపి కొట్టాడన్నా. ఇంతకి నువ్వు ఎవరు మనిషివిరా? అంకే గౌడ మనిషిని. ఇంతకి ఎవరు మనిషివిరా? సత్తాను మనిషిని. అసలు ఇంతకీ నువ్వు ఎవరు మనిషివిరా? పోలీసులు రా. ఇప్పుడు అందరూ దొరుకుతారు, అరెస్ట్ చేసుకోండి. నువ్వు 2 నేనే. You are a perfect police officer. Right. పోలీస్ అంటే క్షత్రుడిలా ఎగేసుకు వెళ్ళడం కాదురా, చాణక్యుడిలా ఆగి ఆలోచించాలి. నాలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ నువ్వు. యు ఆర్ గ్రేట్. యునో, మనం మామూలు మనుషులు కాదు, దేవుళ్ళం. ఎస్, దేవుడు ప్రజల్ని రక్షిస్తాడు, మనము ప్రజల్ని రక్షిస్తాం. కానీ వాడు కనిపించడు, మనం కనిపిస్తాం. ఎందుకంటే మనం వాడి అవతారం. సార్ మీకు మంది ఎక్కువైంది. డూ యు నో, చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకున్నప్పుడు తమాషాకి దొంగ వేషం వేసి నాకు కొట్టేసేవాడిని. నా పిచ్చి తట్టుకోలేక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ పిచ్చిని ఏం చేయలేమన్నారు. ఇంటికి వస్తే మళ్ళీ అదే ఐయామ్ పోలీస్. నన్ను అర్థం చేసుకోలేక డిపార్ట్మెంట్ లో తోసేశారు. హియర్ ఐ యామ్, పోలీస్ ఆఫీసర్. సార్ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. I'm always with my family. You know, my unit, they are my family. Yes. నా యూనిఫామ్, నా భార్య, నా మెడల్స్, నా పిల్లలు. I'm always with my family and proud to be a police officer. ఫోన్ చేద్దామా వద్దా? చేద్దాం. నా గోల్డ్ నా సొంతం అయితే రకరకాల వంటకాలు చేసి పెడుతుంది. ఎక్కడుందో బంగారం. ఇదొకటి. హలో, నేను నక్షత్ర. నక్షత్ర
కొంచెం మాట్లాడాలి. ఒకసారి వస్తావా? తప్పకుండా వస్తాను. దాసు హెడ్ ని తీసుకురమ్మన్నాడు. అక్కడ నా గోల్డ్ అని రమ్మంది. బాస్ ఇస్ వెయిటింగ్. అక్కడ నా హార్ట్ వెయిటింగ్. ఇంపార్టెంట్ మ్యాటర్. అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. దాసు వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్ మిస్టర్ దాస్. డ్యూటీ మధ్యలో వచ్చావా? నీకు అక్కడ డ్యూటీ కన్నా ఇక్కడ డ్యూటీయే ముఖ్యం. వాడెవడు చూస్తున్నావా? నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే వాడు. వీడు నా సొమ్మే తింటూ నాకే నమ్మక ద్రోహం చేశాడు. నా బిజినెస్ ని దెబ్బతీశాడు. ఫు! ఇలాంటి విశ్వాసం లేని వాడిని నీలాంటి విశ్వాసం ఉన్నవాడే చంపాలి. నిజానికి వాడిని నేను చంపచ్చు, కానీ వాడిని నేను చంపితే మర్డర్, నువ్వు చంపేస్తే ఎన్కౌంటర్. అంటే పర్ఫెక్ట్ లీగల్ మర్డర్. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు. ఏ భయంగా ఉందా? ఎన్కౌంటర్ ఫస్ట్ టైమా? అలవాటు చేసుకో. మా సర్కిల్లో కలిసాక రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి. షూట్! రేయ్, షూట్ చేసేస్తున్నాడా వాడు? పారిపో, పారిపో, పారిపోరా! వాడు పారిపోతున్నాడా? అలా చూసి నిలబడ్డానే. కాల్చు, 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 కమాన్ షూట్! వాడిని షూట్ చేసేస్తున్నాడు రా. నీళ్ళని దూకి తప్పించుకో, తప్పించుకో, దూకి దూకి. నువ్వు ఒక పోలీసువేనా? వాడు నీళ్ళని దూకి చేస్తుంటే చూస్తూ నిలబడతావా? కాపాడు, కాపాడరా, కాపాడాలే. కంట్రోల్ రూమ్, ఇన్స్పెక్టర్ దాస్ స్పీకింగ్. అర్జెంట్ మెసేజ్. అనుమానం వచ్చి ఒకరిని పట్టుకోవాలని ప్రయత్నించాను. వాడు పారిపోతూ నన్నే షూట్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాడి కాళ్ల మీద కాల్చాల్సి వచ్చింది. వాడు ఎస్కేప్ అవ్వాలని బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు. బుల్లెట్ ఇంజరీస్తో వాడు ఈదలేక మునిగిపోతూ ఉంటే సేవ్ చేద్దామని నేను కూడా నీళ్లలో దూకాను. బట్ అప్పటికే నీళ్లలో ఊపిరాడక హీఈస్ డెడ్. ఓవర్. కాలుకి బుల్లెట్ తగిలింది. నో ప్రాబ్లం. కానిస్టేబుల్కి వచ్చిన డౌట్ కమిషనర్కి రాకూడదు. నీ స్టూడెంట్కి ఇచ్చిన ట్రైనింగ్ సరిపోదు. నేను చెప్పింది చేయడానికే ఈ కుక్కని తయారు చేసింది. ట్రైనర్వి కదా, బాగా ట్రైనింగ్. తప్పు అందరూ చేస్తారు, ఏం చేస్తాం? తెలిసి చేస్తేనే తప్పు, తెలియక చేస్తే దాన్ని తప్పు అనరు, పొరపాటు అంటారు. నువ్వు ఇప్పుడు పొరపాటు చేసావు. ఏంటి ఆలోచిస్తున్నావు? డిక్టేట్ చేస్తా, స్టేట్మెంట్ రాసుకో. డియర్ సార్, నేను పోలీసుని వాడికి తెలీదు, వాడి ఇన్ఫార్మర్ అని నాకు తెలీదు. వాడిని పట్టుకోవాలని నేను వాడిని తరుముతూ వెళ్ళాను, కానీ వాడు నా కాలు మీద షూట్ చేశాడు.
నేను అప్పుడే వాడిని నా గన్నుతో కాల్చి చంపొచ్చు, బట్ డ్యూటీ వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను వాడి మోకాల మీద షూట్ చేశాను. అయినా వాడు పరిగెత్తుతూ వెళ్ళి నీళ్లు దూకాడు. వెంటనే వాడిని కాపాడాలి, వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను దూకాను, బట్ ఇట్ వాస్ టూ లేట్. ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాను. ఐ ట్రై టు డూ మై డ్యూటీ బట్ ఐ ఫెయిల్డ్. సంతకం చేయి, పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. దాస్, నేను నిన్ను నమ్ముతాను. నన్ను ఎందుకు పిలిపించావు? మీకు మంచి ట్రీట్ ఇద్దామని లోపల బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేశాను, రండి. ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? ఇంకెంతమందిని చెప్పాలని వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్నటి దాకా నా మనసులోనే ప్రేమను నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీతో చెప్పకపోవడమే మంచిది అనిపిస్తోంది. నీలాంటి వాడిని లవ్ చేయాలనిపించినందుకు చావాలనిపిస్తోంది. చంపిరా, చంపి చంపి చంపి. మా అన్నయ్య నాకు మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ నువ్వెలాంటి వాడో తెలుసుకోవాలని తను చనిపోయి నాకు మేలు చేశాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు, రండి. దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకుండా దూరం అయిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో ఆ పిల్లకి తెలీదు, తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో ఆ తల్లికి తెలీదు. చూడండి సార్, వాడెంత మంచోడు, చంపిన మనకి అన్నం పెడుతున్నాడు. నా కొడుకుని చంపి నా ఇంట్లోనే భోజనం చేయడానికి వస్తావా? నిన్ను తినండి సార్, రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కుని నెత్తురు కొడు తింటాం మీకు అలవాటే కదా సార్. తినండి. సాంబారేవయ్య, నన్ను ఎవరైతే బాధ పెట్టాలనుకుంటారో వాళ్లే బాధపడతారు. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? నాకు అమ్మ లేదు, ఉన్న నాన్న మాట ఎప్పుడు వినలేదు, ఒక మీ మాట విన్నాను. మిమ్మల్ని గురువు స్థానంలో పెట్టాను. నేను ఈ గురువుని కదా. మీరే నా గురువు. నన్ను చదివించడానికి పంపించినప్పుడు ఏ పనైనా సరిగ్గా చేయాలనే మీరు పోలీసుగా ఏ పని నన్ను ఎందుకు సరిగ్గా చేయనట్లేదు? రోడ్డు మీద బేవర్స్గా తిరిగే నన్ను చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరే మళ్ళీ నన్ను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది న్యాయమా? ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు, ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా? చస్తావురా, చస్తావు. 20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు, చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. దాసు, జాగ్రత్త. బాగున్నావా నాన్న? చాలా బాగున్నాను రా. ఒక అమాయకురాల్ని మోసం చేసి నీ 5 నిమిషాల సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్గుడా. నేను పోలీసులని జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు. నువ్వు ఆడే నా అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరా. ప్రభుత్వం నీకు అన్నం పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు. నేను హ్యాపీగా తినలేకపోతున్నాను రా.
దొంగకి పోలీస్కి తేడా ఉందిరా. దొంగ చస్తే దొంగనాకుడు చచ్చాడు అంటారు. అదే పోలీస్ చచ్చిపోతే పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. రేయ్, ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. నువ్వు నన్ను చూడటానికి కూడా రాకూడదు. పో. అదేంటయ్యా కొడుకుని అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరుగు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు. అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాలని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది 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 ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకటిని చంపి నీ పగని తీర్చు. చంపే, చంపే దాసు, చూస్తావే. ఇంతకు ముందు ఇన్ఫార్మర్ని షూట్ చెయ్యమంటే నువ్వు షూట్ చేయలేదు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్,
ఏంట్రా గడ్డం ఆ బెదురు చూపులు? వీడేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నావు కదూ? నువ్వు పోలీసు వాడిని చేసింది జెంటల్మెన్ కాదు, మెంటల్ మ్యాన్. నా కొడుకుని ఇప్పటిదాకా నీకు ఇన్ఫార్మర్ని, ఇక నుండి ట్రాన్స్ఫార్మర్ని. ట్రాన్స్ఫార్మర్ పేలితే ఏమవుతుందో తెలుసా? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, మెడ ఉంటుంది, కానీ పీస్గా సెపరేట్గా ఎక్కడో పడతాయి. హై క్లాస్ వాళ్ళతో పెట్టుకుంటే ఆలోచించి మరి మనుషులు పెట్టి కొట్టిస్తారు. అదే నాలాంటి లో క్లాస్ వాడితో పెట్టుకుంటే ఆలోచించుకుంటే పడతారు. తలకాయ పుచ్చకాయలా పేలిపోద్ది. Did you get those books which I told you? No, ma'am. Esther searched in many shops, but I didn't get those books. Why don't you just check in the library? Okay. దాసు గురించి నీకు నిజం చెప్పడానికి నాకింతకంటే వేరే మార్గం కనపడలేదు. మా బాస్ చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యం నేనే ప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటాను. వాడు చదివి ఈ పొజిషన్కి వచ్చాడంటే నీ మీద ప్రేమతోనే. ఆ ప్రేమ నా మూలంగా విడిపోకూడదని నిన్ను తీసుకొచ్చాను. డ్రీమా, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావా? ఇల్లు కాలిపోతుంటే ఏసీ వేసుకుని పడుకున్నట్టు నన్ను అక్కడ కెలుకొచ్చి ఇక్కడ తలుపులు తెరిచి పడుకుంటావు. ఎంత ధైర్యం రా నీకున్న వీక్ పాయింట్ నీ లవర్. దాన్ని మేము కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఆ పని నువ్వే చేసేసావు. మేము చెయ్యాల్సినవి నువ్వే చేసేస్తుంటే మేమేం చెయ్యాలరా? అందుకే వచ్చాను. వెళ్దాం పదా. ఎక్కడికి? షాపింగ్కి పదా. నేను మాస్ని చూశాను, క్లాస్ని చూశాను, కానీ నీలాంటి లూసుని చూడలేదురా. ఇంత పెద్ద డాన్ని కుక్క పిల్లల ఇక్కడ కూర్చోపెట్టి ఏమన్నావరా? నువ్వు ట్రాన్స్ఫార్మరా? నేనెవరినో తెలుసా? నీలాంటి ట్రాన్స్ఫార్మర్లకి పవర్ సప్లై చేసే పవర్ స్టేషన్ నీరా. నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు కాదు, ఎవరు చూడకుండా చంపితే నేనేంటో జనానికి తెలియదు. సన్ రాణి. ఊరే గడ్డం, నీ వాల్కొని చూస్తుంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తావని నాకు అర్థమైపోయిందిరా. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ తినే చచ్చిపోతాను. టిఫిన్? ఇన్ఫార్మర్గా మాకు హెల్ప్ చేసావు, టిఫిన్ పెట్టి నీ రుణం తీర్చుకుంటాను. రే టిఫిన్ చెప్పండి రా. ఎదిగో 2 స్పెషల్ దోశ, మసాలా బాగా కుమ్మించుకుని తీసుకురండి. నీకు అన్ని స్పెషలేరా? నేనే స్పెషల్ ఏదో వాటర్ నీడుని. చట్నీ సూపరు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు తీసుకొచ్చింది నా ప్లేస్ నుంచి. నీ మనుషులు 2 ఎక్స్ట్రా మనుషులు ఉన్నారు, వాళ్ళు నా మనుషులు. చెప్పాను కదరా నేను పెద్ద మెంటలోనని. నువ్వు నన్ను లేపితే నేను నిన్ను లేపేస్తాను. మన ఇద్దరిని లేపేవాడు అడిగో వస్తున్నాడు అక్కడ. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మరు నువ్వు ఇక్కడ ఉంటావని ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. సారీ గడ్డం, ఇన్నాళ్ళు నీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదో ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఈసారి వాళ్ళకి ఇచ్చాను.
get it from the other side. Move. నేను నమ్ముతాను. My unit, they are my family. మన డిపార్ట్మెంట్లో ఎంతమంది చనిపోయారనేది ముఖ్యం కాదు సార్. మీలాంటి బ్రిలియంట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. సార్, మన కమిషనర్ సార్ ఒక మాటని ఎవరు గుర్తుందా సార్? పోలీస్ అనేది అవతారం సార్. ఆ అవతారం ఎత్తే టైం వచ్చింది సార్. ఆ అవతారం మీరే ఎత్తాలి సార్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు.
ఇక అయిపోయిందిరా నీ ఆట, అయిపోయింది. నువ్వు ఆడింది క్షుద్ర తాండవం, నేను ఆడింది రుద్ర తాండవం.